Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్, ఇప్పుడు చూసుకుంటే మన ఏపీలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టేసి మేము షర్టులు మడత పెడతా అన్నారు. ఇప్పుడు చూసుకుంటే టీడీపీలో మన చంద్రబాబు నాయుడు గారు మా టీడీపీ కార్యకర్తలు కూడా కుర్చీలు మడత పెడతారు అంటున్నారు. అసలు ఏంటి మడత పెట్టడాలు? అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయాల్లో? ఆంధ్రప్రదేశ్లో యుద్ధం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి సభల పేరే సిద్ధం అన్నమాట. యుద్ధానికి సిద్ధమా ఆయన మాట్లాడి కూడా అదే, ఏదో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ, రాబోయేది కురుక్షేత్రం అంటూ తన క్యాడర్ని కొంచెం శక్తివంతం చేసుకోవటం కోసం ఆయన తాపత్రయపడుతూ ఏంటి ఆ వాలంటీర్ల పురస్కార సభలో అన్నట్టున్నాడు. ఫిరంగిపురంలో స్లీవ్స్ ఏది బారు చేతుల చొక్కా చేతులు మడత పెట్టడానికి మీరు సిద్ధమా అన అంటే ఏంటి, అవి ఎప్పుడు మడత పెడతారు స్లీవ్స్? కొట్లాటకు వెళ్ళేటప్పుడు. ఎరా అంటే ఎరా అని అప్పుడే పైకి వెళ్ళేటప్పుడు, మీదకి వెళ్ళేటప్పుడు ఇట్లా చొక్కా చేతులు మడతేస్తారన్నమాట. చొక్కా చేతులు మడత వేయటానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి మరి ఎవరో రాసి ఇచ్చుంటారు, నాలాంటి వాళ్ళు ఎవరు, ఆయన ఏదో పాపం అన్నాడు అనేసరికి చంద్రబాబు మన మాజీ ముఖ్యమంత్రి కుర్చీ మడతేస్తాం దానికి సిద్ధమా అని ఏదో అన్నట్టున్నాడు. అంటే కుర్చీ మడతెట్టి కొడితే అని ఏదో ఉంది అక్కడ. అదేదో సినిమాలో త్రివిక్రమ్ పెట్టుకున్నట్టున్నాడు, మహేష్ బాబు సినిమానా. అక్కడ ఎవరో యూట్యూబ్ ఛానల్స్లో గతంలో ఎవరిదో ఒకటి బాగా మిలియన్ వ్యూస్కి వెళ్ళే ఎవరో ఒక అతను ఏదో అతని భార్య ఏదో డైవర్స్ ఏదో వెళ్తే బావమరిది ఇంటికి వెళ్తే ఏదో మందు పార్టీ ఏదో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉద్రిక్తత రెచ్చగొట్టినప్పుడు కుర్చీ మడతెట్టు కొడితే అని అలాగా ఇతను కుర్చీ మడతడిపోయిందో అంటున్నారు. దాన్ని అదేదో మిలియన్ వ్యూస్కి వెళ్ళేసరికి మనం ఇక తెలుసుగా నీకు త్రివిక్రమ్ గారి సంగతి చెప్పాల్సిందేముంది. వాడిని పిలిచి వాడికి ఏదో కొంత అమౌంట్ ఇచ్చి అదేదో ఆయన తీసుకున్నట్టున్నాడు. దాన్ని ఆ పాటలో పెడితే అది ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్టుంది. సినిమా ఫ్లాప్ అయిందేమో కానీ ఇది క్లిక్ అయినట్టుంది బాగా. అదేదో మరి ఈయన స్లీవ్స్ మడతేసటానికి సిద్ధమా అనేసరికి చంద్రబాబు గారు కూడా ఆయన ఏంటి కుర్చీ మడతెట్టు కొడితే అన్నట్టున్నాడు. లోకేష్ బాబు అయితే ఇక ఆ విజయనగరం మీటింగ్ మీద ఆయన నిజంగానే ఆ కుర్చీ ఒకటి తెప్పించి ఆ కుర్చీ మడతేసి చూపించినట్టున్నాడు. ఈ కుర్చీల గోలేంటో, ఈ మడతేయటమేమో కానీ జనం మడతేయటానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలు సినిమాలుగా చూపిస్తున్నారు, సినిమాల డైలాగులు ఏమో రాజకీయాల్లో వాడుతున్నారు. అసలు ఏంటి రాజకీయాల్లో ఏం జరుగుతుంది, సినిమాల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం నేర్చుకోవాలి వీటి నుంచి? అంటే సినిమాయే జీవితం, జీవితమే రాజకీయం కదా. ఇప్పుడు రాజకీయాలు సినిమాలు వ్యక్తి జీవితం పైన ప్రభావితం ఎలా చేస్తాయనేది మనకు తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు ఇవాళ ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం ఏంటి, వాటిపైన ఇవాళ చర్చ జరగాలి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ప్రోగ్రెస్ షీట్, నేను ఈ పరిశ్రమలు తెచ్చాను, నేను ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను, నేను ఈ ప్రాజెక్టులు కట్టాను, పోలవరం ఇంత అయింది, హంద్రీనీవా ఇంత అయింది, గాలేరు నగర్ ఇంత అయింది, వెలుగొండ ఎట్లా అని చెప్పుకోవాలి. పేదలకి నీళ్లు కట్టాను, ఇంత సంక్షేమం ఇచ్చాను అని ప్రజల్లోకి ఆయన ప్రోగ్రెస్ షీట్ తీసుకెళ్లాల్సింది. కాస్త అది వదిలేసి స్లీవ్స్ మడతేస్తాం సిద్ధమా అంటే వాలంటీర్లను ఉద్దేశించి ఆ విధంగా వాలంటీర్లే నా సైన్యం అంటే ఏంటి, ఒక భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డిలో. ఇవాళ నవరత్నాల సంగతి ఏమో కానీ నవభయాలు వెంటబడుతున్నట్టున్నాయి. ఏది ఒక చెల్లెళ్ళ భయం, అసలు షర్మిల భయంతో అయితే వణికిపోతున్నట్టున్నాడు. కళ్ళు మూసిన షర్మిలే, కన్ను తెరిచిన షర్మిలే, నిద్రపడుతున్నట్టుగా లేదు. ఆమెంటి జగనన్న ఏం తెచ్చావు, ఏం సాధించావు అని ఆమె ప్రశ్నిస్తోంది. మా నాన్న పాలనకి మా అన్న పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అంటోంది. ఏక వదిలిపెడుతోంది, దుమ్మెత్తి పోస్తోంది. తెలంగాణలో ఒక నియంతని ఇంటికి పంపించాను, ఎవరు, కేసీఆర్ని. ఆంధ్రప్రదేశ్లో కూడా నియంతని ఇంటికి పంపించడానికి నేను సిద్ధం అంటోంది. నువ్వు సిద్ధమా అంటోంది. ఎవరిని, వాళ్ళ అన్ననే నియంత అని అంటోంది. అందుబాటులో లేడు మా అన్నయ్య. ఏంటి, మా నాన్న ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి, ప్రజల్లో నిరంతరం ఉండేటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఇస్తానన్న అన్న
ఆయన అసలు ప్రజల్లోనే లేడు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడని దుమ్మెత్తి పోస్తోంది ఎవరు? షర్మిల భయం, సునీత భయం, ఇక చంద్రబాబు భయం అది మీకు తెలిసిందే. చంద్రబాబుతో మరి ఆ భయంతోనే కదా చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాడు. అవును. లోకేష్ అంటే భయం, లోకేష్తో ఆ భయంతోనే కదా 23 కేసులు ఏం పెట్టాడంట. ఎవరిపైన? లోకేష్ పైన. ఆయన అసలు మీటింగ్లలో అడుగుతున్నాడు ఏమని? లోకేష్, నా మీద 22 కేసులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నాడు. ఎవరన్నా చేతులు ఎత్తితే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అంటారు రేపు రాబోయే. ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకే మంచి పోస్ట్ ఇస్తా అంటున్నాడు. అంటే లోకేష్ అంటే భయం కాబట్టే 23 కేసులు పెట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే భయమే కదా. పవన్ కళ్యాణ్ అంటే భయం వల్లే కదా విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన్ని దిగనివ్వంది. పవన్ కళ్యాణ్ అంటే భయంతోనే కదా ఇప్పటంలో 52 ఇళ్ళు కూల్చేసింది. అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకే రావడానికి ఇల్లేదు అంటేనే కదా ఆయన రోడ్డుకి అడ్డంగా పడుకుంది. ఇలా అనేక భయాల మధ్య జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. ఏంటి? ఇంట్లో భయం, ఎవరు? చెల్లెళ్ళు. పార్టీలో భయం, ఎవరు? తీసేసిన తహసీల్దార్లు. సీట్లు కోల్పోయిన ఎమ్మెల్యేలంటే భయపడుతున్నాడు, సీట్లు కోల్పోయిన ఎంపీలంటే భయపడుతున్నాడు. వీళ్ళందరూ కలిసి రేపు తన ఓటమికి ఎక్కడ ప్రయత్నం చేస్తారో అనే ఓటమి భయంతో ఆయన ఏమంటున్నాడు? అందరినీ తన వెనకాల ఉండమంటున్నాడు. ఏది? వాలంటీర్లే నా సైన్యం, నా వెనక మీరే ఉండాలి అని చెప్పి పిలిపిస్తున్నాడు అన్నమాట. వైఫల్యాల భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతోంది. అమరావతి పూర్తి చేసి ఉంటే ఇవాళ భయపడాల్సిన పరిస్థితి వచ్చేదా? పోలవరం కంప్లీట్ చేసి ఉంటే ఎందుకు భయపడతాడు? బ్రహ్మాండంగా చెప్పుకునేవాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి చూపించేవాడు ఇది కట్టానని. సాధించిన విజయాలన్నీ లేకపోవడం వల్లే భయపడుతున్నాడు అన్నమాట. ఈ భయంతో ఏం చేశాడు? బీజేపీని శరణు వేడాడు, బీజేపీ అభయం కోరాడు. అమిత్ షా మరి అభయం ఇవ్వలేదు, అసలు అపాయింట్మెంటే ఇవ్వాల. ఎవరు? అమిత్ షా. చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాల. మోడీ దగ్గరికి వెళ్ళి వాపోయాడు. ఈ పరిస్థితుల్లో బీజేపీ భయం వచ్చి పడింది ఇప్పుడు కొత్తగా. ఏది? బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్తో కనుక కలిస్తే ఇంకా నాకు ఎవరు రక్షణ అనే దీంట్లో ఏమంటున్నాడు? ఇక వాలంటీర్లే తనని కాపాడాలి, మీరే మరి మొత్తం అన్ని చోట్ల తిరిగి ఇంటింటికి ప్రచారం చేసి నన్ను ఎలాగైనా గెలిపించండి అంటున్నాడు. అంటే అందరికీ దూరం జరిగి చేతులారా వీళ్ళందరినీ దూరం చేసుకుని, చెల్లెళ్లను దూరం చేసుకున్నాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, పార్టీకి దూరం అయ్యాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి కోరుకుంటున్నారు. బాధితులంతా ఏకమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలంతా కూడా ఏకమైపోయి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసమే పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఇక ఆయన భయంతో వణికిపోతున్నాడు. యా సార్, థ్యాంక్ యూ సార్.